హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే తెలుగులో సవ్య దిశ, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే అపసవ్య దిశ. ఈ కాన్సెప్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మీరు డిఎస్సికి కానీ ఇతర పోటీ పరీక్షలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, ఓకేనా? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు వస్తువులు కనపడుతున్నాయి మీకు. చింతల్లి ఒకసారి లైట్గా ఫ్యాన్ వేసి ఒకేసారి అలా వేసి ఆపు. మీరు ఆ ఫ్యాన్లో అబ్జర్వ్ చేస్తే ఫ్యాన్ రెక్కలు లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాయి, కనిపిస్తుంది కదా? ఫ్యాన్ వింగ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లాక్, ఇది క్లాక్లో మీరు 3 హ్యాండ్స్ ఉంటాయి. అదేంటి క్లాక్స్కి హ్యాండ్స్ ఉంటాయి అనుకుంటున్నారా? క్లాక్ ఉన్న ముళ్ళుల్ని హ్యాండ్స్ అంటారు. ఒకటి అవర్స్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు, మినిట్స్ హ్యాండ్ అంటే నిమిషాల ముళ్ళు, అండ్ సెకండ్స్ హ్యాండ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ హ్యాండ్ చూడండి. సెకండ్స్ హ్యాండ్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి తిరుగుతుంది. అంటే మనం అబ్జర్వ్ చేస్తే కుడివైపు నుంచి తిరుక్కుంటూ, అంటే 1 2 3 4 5 అలాగా కుడివైపు నుంచి తిరుగుతూ లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవుతుంది. అలా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి క్లాక్లో సెకండ్స్ హ్యాండ్ అనేది రొటేట్ అవుతుంది. అంటే సెకండ్ల ముళ్ళు కుడివైపు నుంచి లెఫ్ట్ వైపుకి రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతే దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. అదే ఫ్యాన్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇందాక చూపించాను, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దరు. కానీ ఫ్యాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే లెఫ్ట్ సైడ్ వైపు తిరుగుతుంది, ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్యాన్ రేఖలు అనేవి లెఫ్ట్ సైడ్ వైపు తిరుగుతున్నాయి. అలా లెఫ్ట్ సైడ్ వైపు తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రైట్ సైడ్ తిరిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఓకేనా? దీన్ని బేస్ చేసుకొని మీరు మన దగ్గర చాలా వీల్స్, చక్రాలు అనేవి తిరుగుతూ ఉంటాయి. వాటిని క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా డివైడ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఈ విధంగా చాలా డైలీ మన లైఫ్లో జరిగే సైన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.